హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ దేవ్ కళ్యాణి వ్లాగ్స్ అండి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈ నా వీడియో ఎక్కడి నుంచి చూస్తున్నారో కింద కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. ఇది నా ఫస్ట్ వీడియో అండి. నేనైతే ఎవ్రీడే అయితే మార్నింగే లేచి ఫస్ట్ బ్రష్ చేస్తానండి. బ్రష్ చేసుకున్నాక ఇలా బయటంతా ఊడ్ చేసుకొని తర్వాత నీళ్లు జల్లి ముగ్గేసుకుంటాను. ఇక్కడ మీకు ముగ్గు క్లిప్ అనేది మిస్ అయిందండి. ఇది ముగ్గు వేసుకున్నాక మొత్తం స్టవ్ అంతా క్లీన్ చేసేసి తర్వాత అయితే నేను ఇల్లంతా ఊడ్చేస్తాను. ఇల్లంతా ఊడ్చేసుకున్నాక తర్వాత గిన్నెలు ఉంటే మొత్తం క్లీన్ చేసేసుకొని తర్వాత బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేస్తాను. మీకు ఇదంతా రొటీన్ బ్లాగ్ అని నేనే తీయలేదండి. మొత్తం క్లీన్ చేసుకొని బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేస్తాను. అలాగే ఈరోజు ఫ్రైడే కాబట్టి కొంచెం ఎర్లీగా లేవాలి, కానీ నైట్ మాకు ఇక్కడ కరెంట్ లేకపోవడం వల్ల లేట్ అయింది. అలాగే స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని వాటర్ చల్లాలండి. ప్యాన్ మీద వాటర్ చల్లటం వల్ల దోశ అనేది అతుక్కోదు. తర్వాత దోశ బ్యాటర్ వేసుకొని దాన్ని స్ప్రెడ్ చేసేసుకోవాలి. స్ప్రెడ్ చేసుకున్నాక ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నాక తర్వాత దోశను ఒక 2 minutes ఉంటే అదే కుక్ అయిపోతుందండి. మొత్తం ఈవెన్గా కుక్ అయిపోయాక తర్వాత ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే. తర్వాత ఇక్కడ పూజ క్లిప్ అనేది మొత్తం పెట్టలేదు, కొంచెం లాస్ట్లో కర్పూర నీరాజనం ఇచ్చేది మాత్రమే యాడ్ చేసేసాను. మీకు మొత్తం పూజ డెమో కావాలంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, నేను చేస్తాను. మొత్తం పంచోపచార పూజ చేస్తానండి. నేను కూడా కేశవనామాలు, భూతోచ్చాటన అన్నీ చేసేస్తాను. ఇప్పుడు తర్వాత ఇంకేముంటుంది, యాజ్ యూజువల్గా వాషింగ్ మిషన్లో బట్టలు వేసుకున్నాను. బట్టలు వేసేసి 20 minutesలోనే పెడతాను. ఆల్రెడీ మార్నింగే వేసేసాను బట్టలు, అందుకే ఇప్పుడు 20 minutesలోనే పెడతాను. ఇక్కడ మా బాబు వీడియో తీస్తున్నాడు. వాడు పైకి లేచారు, ఇప్పుడు వీడియో తీస్తున్నాడు. నేను పైకి లేవడం వల్ల. నా వీడియో నచ్చిందా? సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. ఇక్కడ వీడియో మా చిన్న అబ్బాయి అండి. వాడు సబ్స్క్రైబ్ చేయమని చెప్పరా అంటే వాడేం చెప్పడం లేదు. మా గార్గేష్ గారు చెప్తున్నాడు, హాయ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్తున్నాడు. తర్వాత వాళ్ళిద్దరు ఇక్కడ ఆడుకుంటున్నారు. వీళ్ళతో అసలు మామూలు అల్లరి కాదండి. అసలు వాళ్ళే కొట్టుకుంటారు, ఏడుస్తారు, మళ్ళీ ఒకటైపోతారు. ఇదంతా మామూలే కదా పిల్లలతో. చూడండి, వీడియో నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయండి. ఎక్కడి నుంచి చూస్తున్నారో కనుక కింద కామెంట్ సెక్షన్లో మాత్రం మెన్షన్ చేయండి ఫ్రెండ్స్. ఇది ఇక్కడితో ఎండ్ అయిపోతుంది. బాయ్.